ఏమండోయ్, ఈరోజు మీకు చిట్టి సపోటాలను చూపిస్తానండి. మరి ఈ పండ్లను గుర్తుపెట్టారా అండి? ఇవి అడవుల్లో దొరుకుతూ ఉంటాయండి. తునికి పండ్లు అంటారు. చూసారా అండి? ఇవి అచ్చంగా సపోటాల్లాగానే ఉంటాయండి. సపోటాలు ఎంత రుచిగా ఉంటాయో అదే టేస్ట్ తోటి ఈ కాయలు ఉంటాయండి. ఇది ఈ తునికి పండ్ల చెట్టు అండి. ఈ చెట్టు చాలా పెద్దగా అవుతుందన్నమాట. నాతో పాటు స్కూల్లో పనిచేసే ఒక సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పొలంలో ఈ చెట్టు ఉందండి. ఆయన పంపించారు ఈ వీడియో. ఈరోజు మీకు ఈ చెట్టును చూపిస్తానన్నమాట. సహజంగా ఇలాంటి తునికి పండ్ల చెట్లు అడవుల్లో ఎక్కువగా ఉంటాయండి. చాలా పెద్ద చెట్లు అవుతాయి అన్నమాట. మన మామిడి చెట్లు ఏ విధంగా పెద్దగా అవుతాయో ఆ విధంగా అంత పెద్దగా అవుతాయండి. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయండి. మన సపోటా పండ్లు ఏ విధంగా చెట్టు నిండా గుత్తులు గుత్తులు కాస్తాయో ఆ విధంగా, ఇంకా నేరేడు పండ్లు ఏ విధంగా అయితే గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయో ఆ విధంగా చెట్టు నిండా కాయలు కాస్తాయంటండి. మన నేరేడు చెట్టులాగా చాలా పెద్ద చెట్టు అవుతుందన్నమాట ఇది. దీని ఆకుల్ని బీడీలుగా చుడతారంటండి. అయితే అడవుల్లోనే ఈ మొక్కలు, ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వేసవి కాలంలోనే ఈ తునికి పండ్లు దొరుకుతాయంటండి. అడవుల్లో గిరిజనులు ఎక్కువగా ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి ఈ ఆకుల్ని బీడీలు చుట్టడానికి కోసుకురావడము, తర్వాత ఈ కాయల్ని చెట్టెక్కి కోసుకోవడం, లేదంటే రాలిన కాయల్ని ఏరుకుని తీసుకొచ్చి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇంకా బజార్లో వాటిని అమ్ముతారండి. అయితే ఈ పండు ఎలా ఉంటుందంటే దానిపైన ఆ పెంకు కొంచెం గట్టిగా ఉంటుందండి. సపోటా పండులాగా మెత్తగా ఉండదన్నమాట. లోపల గుజ్జు మాత్రం అచ్చంగా సపోటా పండు ఏ రుచిలో ఉంటుందో ఆ రుచితో ఉంటుందంటండి. ఇంకా దీని గింజలు కూడా అచ్చంగా సపోటా గింజల్లాగానే అంత పెద్దగా ఉంటాయంటండి. ఈ పండ్లు ఇంత చిన్నగా ఉన్నాయి కదా, కానీ దాంట్లో ఉండే గింజలు మాత్రం అంత పెద్దగా ఉంటాయంట. ఒక్కొక్క కాయలో 4 గింజలు 3 గింజలు అలా ఉంటాయంటండి. ఈ గిరిజనులు వీటిని ఏరుకుని లేదా చెట్ల అవి దులిపి కాయలు కోసుకుని వచ్చి బజార్లలో అంగళ్ళల్లో అమ్ముతూ ఉంటారండి. ఒక కాయ ₹2 ₹3 అలా అమ్ముతూ ఉంటారు. అయితే ఇవి చాలా పోషకాలు ఉన్నటువంటి పండ్లండి. అందులోనూ మనం ఇళ్లల్లోనూ తోటల్లోనూ కాదు కదండి పెంచేది, అడవుల్లో పెంచుతాం. అడవుల్లో వాతావరణం ఎలా ఉంటుంది? చాలా స్వచ్ఛమైన గాలి, నీరు, మట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటి పోషకాలు ఈ పండులో ఉంటాయండి, ఈ చెట్టులో ఉంటాయి అన్నమాట. సహజ వాతావరణంలో పెరుగుతాయి కాబట్టి, పొల్యూషన్ లేని ప్రపంచంలో పెరుగుతాయి కాబట్టి ఈ మొక్క పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివన్నమాట. అందుకే ఇలాంటి న్యాచురల్ ఫుడ్ని గిరిజనులు ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారండి. చక్కగా అడవి బిడ్డలు కాబట్టి అడవుల్లో దొరికేటటువంటి పండ్లు, కూరగాయలు, గింజలు, తేనెలు వీటన్నిటిని వాళ్ళు పుష్కలంగా వాడుకుంటారండి. మనకంటే మంచి ఆహారం వాళ్ళే తింటారనమాట. అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇంకా ఏ ఆకుల్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయి, ఏ పండ్లల్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో మనకంటే ఎక్కువ వాళ్ళకే బాగా తెలుస్తుందండి, అడవి తల్లి బిడ్డలు కాబట్టి. ఇకపోతే ఈ పండ్లల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందంటండి. వేసవికాలం కనుక ఈ పండ్లను తిన్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా మన బాడీ సంసిద్ధం అవుతుందన్నమాట. ఇంకా మినరల్స్ ఉంటాయంట. ఇంకా దీంట్లో ఈ పండ్లను తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదంటండి. ఇంకా ఎవరికైనా అల్సర్స్ ఉంటే అవి తగ్గిపోతాయంట. ఇంకా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, మూత్రానికి సంబంధించిన వ్యాధులున్నా అవి కూడా తగ్గుతాయంటండి. ఇంకా దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గుతారంటండి పండ్లను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే. అయితే గిరిజనులు ఈ పండ్లని, రాలినటువంటి పండ్లను ఏరుకుని లేదా బాగా పండినటువంటి పండ్లను కోసుకొచ్చి వాటిలో బెల్లం కానీ లేదంటే కండ చక్కెర అని దొరుకుతుంది కదండి, అది కానీ కలిపి మనం ఏ విధంగా అయితే పచ్చడి నిల్వ ఉంచుకుంటామో ఆ విధంగా జాడీలో కలిపి పెట్టుకుంటారంటండి. పెట్టుకుని సంవత్సరం పాటు ఆ గుజ్జుని వాళ్ళు షర్బత్తుల్లాగా ఇంకా జ్యూసులు తయారు చేసుకోవడానికి ఆ విధంగా వాడుకుని ఆ విధంగా ఉపయోగించుకుంటారంటండి. అలాగే సంవత్సరం మొత్తం దీని రుచిని వాళ్ళు ఆస్వాదిస్తారంటండి. మరి ఈ వేసవి కాలంలో వీటిని తినడం వల్ల మనకి వర్షాకాలంలో జలుబు చేయకుండా, దగ్గు రాకుండా ఉంటుందంటండి. ఒకవేళ ఎవరికైనా జలుబు దగ్గు ఉన్నా ఈ గిరిజనులు వీటిని తింటారంట. ఇవి తినగానే ఆ జలుబు దగ్గు కూడా
తగ్గిపోతాయంటండి. కాబట్టి ఇది చాలా విలువైన పండండి. ఎక్కడైనా గిరిజనులు ఏ అంగడిలోనైనా తునికి పండ్లు గనక అమ్ముతుంటే తప్పనిసరిగా కొనుక్కోండి. సాధారణంగా మనం బయటెక్కడ ఈ తునికి పండ్ల చెట్టుని చూడమండి మనం. ఎందుకంటే ఎవరు తోటల్లోనూ, పొలాల్లోనూ వెయ్యరు. కేవలం అడవుల్లో మాత్రమే సహజ సిద్ధంగా పెరుగుతాయన్నమాట. కాబట్టి అడవుల్లో మనకి ఏది దొరికినా, గిరిజనుల అడవుల్లోంచి ఏది తీసుకొచ్చినా మనం తప్పనిసరిగా నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చండి. అందులో ఎలాంటి కల్తీ ఉండదనమాట. ఇంకా వాళ్ళకి లాభాపేక్ష కూడా ఉండదు కాబట్టి అధిక రేట్లు కూడా చెప్పకుండా రీజనబుల్ రేటుకే అమ్ముతూ ఉంటారండి. కాబట్టి ఈ వేసవికాలం ఎక్కడైనా ఈ తునికి పండ్లు కనుక దొరికితే వీటిని తప్పనిసరిగా కొనుక్కుని తినండి. వీటిని తునికి పండ్లు లేదా తూనీగి పళ్ళు అని కూడా పిలుస్తారంటండి. మరి అంత విలువైనటువంటి అడవి తల్లి ఇచ్చేటటువంటి పండ్లు అనమాట ఈ తునికి పండ్లు. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి వీటిని తప్పనిసరిగా తినండి. అలానే అలా తిన్న తర్వాత ఆ గింజల్ని పారేయకుండా ఎక్కడైనా మీకు పొలం ఉంటే కనుక ఆ పొలంలో ఏదో ఒక మూల లేదా ఏదైనా తోట ఉంటే అక్కడ ఏదో ఒక మూల నాటారంటే చక్కగా ఒక పెద్ద తునికి పండ్ల చెట్టు తయారవుతుందండి. కాబట్టి మంచి ఆహారం పిల్లలకి అందుతుందన్నమాట. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పండు కూడా ఆరోగ్యానికి మంచిదేనండి. మనకు తెలియని ఇంకెన్ని రకాల పండ్లు ఉన్నాయో. నిజానికి ఈ తునికి పండ్లను నేను ఎప్పుడు తినలేదండి. మా స్కూల్లో నాతో పనిచేసే సారు వాళ్ళ పొలంలో ఉందని చెప్పి ఆయన నాకు ఈ మొక్క వీడియోని దీన్ని ఫొటోస్ని పంపించారండి. నేను మీకు చూపిద్దామని వీడియో తయారు చేస్తున్నాను అనమాట. నాకు ఆ పండ్లు చూడడానికి చక్కగా ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయో అవి మాగితే గనక సపోటా పండ్లలాగా ఆ కలర్లోకి మారిపోతాయంటండి. వాటిని గిరిజనులు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకుని తింటారంట. కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుంటే పండ్లు ఎక్కువ దొరికినప్పుడు మనం కూడా ఆ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే మనం సంవత్సరం అంతా కూడా ఇంత ఆరోగ్యకరమైనటువంటి పండ్లని మనం తినచ్చండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరైనా స్నేహితులు కానీ మీ కొలీగ్స్ కానీ గిరిజనులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మొక్క వీడియోని షేర్ చేయండి. అప్పుడు దీనివల్ల కలిగే లాభాలని మరిన్ని ఎక్కువ లాభాలని వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇంకా మీకు ఈ పండ్లని వాళ్ళు తెచ్చిపెడతారు కూడానండి. అడవులకి వాళ్ళు తరచూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలు చేసినా, వ్యవసాయం చేసినా కానీ అడవిని మర్చిపోరండి. ఏదో ఒక రూపంలో ఏదో ఒకసారి అడవులకు వెళ్తూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు ఈ తునికి పండ్లను మీకు తెచ్చి కూడా ఇస్తారనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.